మన నిత్య జీవితంలో మనం చాలా సాక్రిఫైజెస్ చేస్తూ ఉంటాం. అది మనుషుల కొరకైనా, లేకపోతే కొందరు పెట్స్ కోసం, యానిమల్స్ కోసం చేసే సాక్రిఫైజెస్ ఉంటాయి. కొందరు దేవుని కోసం చేసే సాక్రిఫైజెస్ ఉంటాయి. కొందరు తమకు తాము కోసం చేసుకునే సాక్రిఫైజెస్ ఉంటాయి. రకరకాల సాక్రిఫైజెస్ అయితే దేవుడు మెచ్చే సాక్రిఫైస్ ఉందంటండి మనలో. అదేంటంటే ఉపకారమను ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టము అనుందంటే ఉపకారం అనేది దేవునికి ఇష్టమైన త్యాగం అంట. అట్టి యాగము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ఎప్పుడైతే సహాయకుడుగా మనం హెల్ప్ కావాల్సిన వారికి మనం హెల్ప్ చేస్తూ, వారికి మంచి చేస్తూ, అట్లనే మనకు కలిగి ఉన్న దాంట్లో మనం షేరింగ్ చేస్తూ ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైన సాక్రిఫైస్ అంట. మరి ఎంతవరకు మనం ఇతరులకు హెల్ప్ చేయగలుగుతున్నాం? హెల్ప్ పక్కన పెడితే కొంతమంది ఏం చేస్తుంటారండి, వారు ఉన్న జాబ్లో వారు చేయాల్సిన పని చేయకుండా వారు చేయాల్సిన పని కొరకు మనీ బ్రైబరీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వారు చేయాల్సిన మంచి చేయకపోగా, వారు చేయాల్సిన వర్క్ చేయకపోగా తిరిగి ఇతరుల నుంచి మనీ ఆశించి ఇతరులకి చెడు కలుగు చేస్తూ ఉంటారు, ఇతరులకు నష్టం కలుగు చేస్తూ ఉంటారు, ఇతరులని కరువులోకి నెట్టేస్తూ ఉంటారు, ఇతరులని ఒక బంధకాల్లోకి నెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ అప్పుల్లో ఉంటారు, కానీ ఇతను ఇంకా ఇంత డబ్బు నాకు ఈ పని చేసి పెట్టాలంటే నేను ఇంత డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా ఆ మనీ తెచ్చివ్వడం కోసం కృంగిపోయి ఎవరెవరినో అడిగి ఇంట్రెస్ట్ కడిగి వీళ్ళకి అరేంజ్ చేయడం, వీరు ఎదుగుతూనే ఉంటారు, అక్కడ ఇచ్చేవారు అక్కడ పడిపోతూ కృంగిపోతూనే ఉంటారు, వాళ్ళ జీవితం అక్కడ ఆగిపోతూనే ఉంటుంది. మరి కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఇతరులకు సహాయం చేస్తావో, ఇతరులకు ఎప్పుడైతే నీకు కలిగిన దాంట్లో షేరింగ్ అనేది నువ్వు ఇవ్వగలుగుతావో అది నాకు ఇష్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆయనకి ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికితే ఆయన మనం తప్పకుండా బ్లెస్ చేస్తాడా, బ్లెస్ చేయడా? తప్పకుండా. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మరి ఎలా మేము హెల్ప్ చేయగలం, ఎలా మేము షేరింగ్ ఇవ్వగలము అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక నీ దగ్గర మనీయే లేకపోవచ్చు, నువ్వు ఒక రిచ్ పర్సన్ అవ్వకపోవచ్చు, లేదా సకాలంలో నీ దగ్గర మనీయే లేకపోవచ్చు, కానీ మాట సహాయం చేయగలుగుతున్నావా? ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి నీ మాట, కనీసం నీ పరామర్శ వారి ప్రాణాన్ని తృప్తిపరుస్తుందేమో, వారి ప్రాణాన్ని పైకి లేపుతుందేమో. మరి అలాంటి సహాయం అనేది నువ్వు చేయగలవు. నీ బంధుమిత్రులే ఉన్నారు, వారు నీ దగ్గర నుంచి మనీ కాదు, జస్ట్ ఒక పరామర్శ, లేదా మాకంటూ వీరు ఉన్నారు, మాకు ఒక బంధువులు ఉన్నారు, మాకంటూ రక్త సంబంధికులు ఉన్నారు, మాకంటూ మనుషులు ఉన్నారు, ఈ లోకంలో ఫీల్ అవ్వడానికి కనీసం నువ్వు వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తున్నావా? వారికి తోడుగా ఉన్నావా? వారితో ఒకరోజు బస చేస్తున్నావా? వాడిని బాగోగులు అడిగి తెలుసుకుంటున్నావా? అదే కదా మరి దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. మరి ఒకవేళ నువ్వు మంచి సమృద్ధి గల స్థితిలోనే ఉన్నావేమో, మరి నీ దగ్గర ఒక 4 or 5 ఫర్ సపోజ్ 4 or 5 పెన్సిల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక పెన్సిల్ లేని అతను వచ్చి ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు పలానా పెన్సిల్ కావాలి, నేను ఎగ్జామ్ రాయకుండా అవుతుంది, పెన్సిల్ లేదు అన్నప్పుడు నాకు ఇవి సరిపోవు, పెన్సిల్ అన్నీ అయిపోతే నేనేం చేయాలని నీవు దాన్ని ఆపుకుంటావు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అక్కడ షేరింగ్ అనేది నీ దగ్గర లేదు. అవసరంలో ఉన్న వారిని పక్కన పెట్టేసి నీ దగ్గర ఉన్న వాటిని చూసుకుంటూ నువ్వు గడిపేస్తున్నావే, కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి ఇస్తే ఇది దేవునికి నచ్చుతుంది, అతనికి మేలు కలుగుతుంది, అతను కూడా బాగుపడతాడు, నాకు మేలు కలుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాను, కానీ నిజంగా వారికి అవసరమైంది నీ దగ్గర ఎట్లంటే క్వాడ్రబుల్ టైమ్స్ నువ్వు సమృద్ధి కలిగి ఉండొచ్చు వారికి అవసరమైంది, కానీ చిల్లి గవ్వ, ఒక చిల్లి ఐటమ్ కూడా నువ్వు వారికి తీసివ్వవు. ఎందుకు తెలుసా? నీవే కలిగి ఉండాలన్న సెల్ఫిష్నెస్, వాడు బాగుపడిపోతాడన్న సెల్ఫిష్నెస్ నీలో ఉంది కనుక మరి అటువంటి వారిని దేవుడు మెచ్చుకోడు. నువ్వు ఎప్పుడైతే హెల్పింగ్ నేచర్, షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు మరి మన లోక సామెత ప్రకారం. మరి ఆ కేరింగ్ నీ దగ్గర ఉందా? ఆ షేరింగ్ నీ దగ్గర ఉందా? ఇతరులకి నువ్వు ఏ విధంగా సహాయపడగలవో, నీ ద్వారా ఒక పని అవుతుందో, నువ్వు
మాట్లాడితే పని జరుగుతుంది. మరి నువ్వు చేయగలుగుతున్నావు. నువ్వు ఇది కనీసం నువ్వు నీకంత ఇన్‌ఫ్లుయెన్స్ లేకపోయినా నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడు కదా! నువ్వు అదైనా చేయగలుగుతున్నావా? ఎక్కడ నీ హెల్పింగ్ నేచర్ ఎక్కడ? నీ షేరింగ్ ఎక్కడ దేవుడు అడుగుతున్నాడు? నీ సాక్రిఫైసెస్ ఏవి? దేవుడికి ఇష్టమైన యాగం ఏది నీ దగ్గర దేవుడు కోరుతున్నాడు? నీవు చేస్తే దేవునికి ఆనందం కలిగితే నీకు బ్లెస్సింగ్స్ దేవుడు ఇవాళ మనకి చెప్తున్నాడు. ఎక్కడెక్కడ నీవు పట్టుకొని ఉన్నావో, ఎక్కడెక్కడ నీవు సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉన్నావో, ఎక్కడెక్కడ పొసెసివ్‌గా ఉన్నావో, ఎక్కడెక్కడ చేయి ముడుచుకొని ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. డూ గుడ్ అండ్ షేర్ ద ఆహ్, షేర్ ద హెల్ప్ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర ఉన్న వాటిని దేవుడు షేర్ చేయమని చెప్తున్నాడు. ఇతరులకు నువ్వు ఎలా ఉపయోగపడగలవో చూసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీవు ఆశీర్వదింపబడాలంటే ఇతరులకు మంచి చేయి, ఇతరుల పట్ల కేరింగ్‌గా ఉండు. దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. ఇంకా నిన్ను దీవించి ఆశీర్వదించి గొప్ప చేయనుగాక. ఆమేన్.